వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొదటి నుంచి పెద్దపీట వేస్తూ వస్తుంది. రైతుల సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో అన్నదాతలకి న్యూ ఇయర్ గిఫ్ట్ను రెడీ చేసింది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలను సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకోసం కావలసిన ఆర్థిక వనరులను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండు పథకాలు అమలు కోసం దాదాపు 10,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో ఈ రెండు స్కీమ్స్కి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి ఎకరాకు ఏడాదికి 10,000 ఆర్థిక సాయం అందించింది. కానీ కాంగ్రెస్ రైతు భరోసా పేరుతో ఆ సాయాన్ని 15,000కు పెంచింది. ఇందుకు దాదాపుగా 7,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు వేసినట్లుగా సమాచారం. భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏటా 12,000 ఆర్థిక సాయం అందించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం దాదాపుగా 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లుగా తెలిసింది. రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీలు సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం వీరికి మొదటి విడతగా 6,000 చొప్పున అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 4న జరిగే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. సాగు భూములకు మాత్రమే పంట సాయం అందించాలని డిమాండ్ రావడంతో క్యాబినెట్ సబ్ కమిటీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు స్కీమ్స్ను అమలు చేయాలనే అంశంపై సబ్ కమిటీ ఇంకా డిసిజన్ తీసుకోలేదు. దీంతో సీలింగ్ విధించాలా వద్దా అనే అంశం మంత్రివర్గ సమావేశంలో కొలిక్కి రానుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెన్షన్లు అందిస్తుంది. ఈ నెల సైతం ఇందుకోసం దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా టాక్. ఇందులో 5-6 వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనుంది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు కిస్తీల చెల్లింపుకు సైతం ఈ నెలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారనే సమాచారం. ఆ నిధులను సైతం సమకూర్చుకునే పనిలో సర్కారు నిమగ్నమైంది.